సార్ ఒక నిమిషం పిల్లలు కొంచెం ముందు పెట్టుకోండి. కొద్దిగా ఇక్కడ ఫోన్ వస్తుంది కదా. బండిల్ మా దగ్గరకు పట్టుకోండి. సార్ చూడండి సార్ ఒకసారి చూడండి అందరూ అలాగే ఉండండి సార్. ఒక్క నిమిషం ఆగండి మీరు. సార్ సార్ ఇటు చూడండి సార్, చూడండి. ఓకే, అందరూ ఇటు చూడండి సార్. ఒకసారి చూడండి సార్. మన చదలవాడ గ్రామంలో శేఖర్ అని చెప్పేసి
మనకి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి ఈరోజు జిఎస్ పేపర్ ఇండస్ట్రీని పెట్టడం జరిగింది. చిన్న చక్కగా దాని మీద ఆయన మీద ఒక 4-5 ఆధారపడటం. ఈరోజు రా మెటీరియల్ కూడా బయట నుంచి తీసుకొచ్చి రౌండ్ తీసుకొచ్చేసి దాని పేపర్ కటింగ్ చేసి A4 సైజు దాన్ని అన్నీ కూడా ఒంగోలులో ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ఇండస్ట్రీ. ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్ పేపర్ అనేది. ఈ పేపర్ మనకి ఇలా పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. నేను అన్నీ కూడా అడిగాను, రేట్స్ కూడా అన్నీ కూడా ఏదో దాంట్లో ఒక బండిల్కి ఒక 6,000 రూపాయల దాకా ఆయనకి ప్రాఫిట్ వచ్చేటట్టుగా ఈరోజు చెప్తా ఉన్నాడు. ఏదైనా కూడా ఒక చిన్న ఇండస్ట్రీ అయినా కూడా ఆయనతో పాటు ఒక 10 మందిని ఫ్యామిలీస్కి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించడం అనేది ఇంపార్టెంట్. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా కూడా ఇది సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నా శేఖర్కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఈరోజు గౌరవనీయులు దామచల జనార్దన్ గారు జిఎస్ పేపర్ మిల్ దీన్ని స్టార్ట్ చేస్తానికి వచ్చారండి. మాకు చాలా ఆనందం ఉంది. ఇక్కడ చదవాల గ్రామంలో మా సాయి విష్ణు విలాస్ ఎదురుగా మా రవిప్రియ హోమ్స్ దగ్గర పెట్టారండి. ఈ శేఖర్ గారు 10 మందికి ఎంప్లాయీస్ని కల్పిస్తున్నారు. మనిషి అనే వ్యక్తి ఎవరైనా సరే ఉద్యోగం కంటే ఇండస్ట్రీ అనేది పెట్టడం అనేది నేను ఎప్పుడు 10 మందికి చెప్తుంటాను. ఇండస్ట్రీ పెడితే 10 మందికి కలిసి వస్తూ ఉంటుంది. అందులో జనార్దన్ గారు చేతుల మీద చేశారు కాబట్టి ఇంక అన్నీ ముందుగా అన్నీ బాగా ఇండస్ట్రీ బాగా జరిగిద్దని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిద్దాం. అని ప్రతి ఒక్కళ్ళు జనార్దన్ గారు చేతుల మీద చేసినవన్నీ ఈరోజు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. శేఖర్ గారు మంచి గ్రామంలో ఎన్నుకున్నాడు. ఈరోజు ఇక్కడ మ్యాన్ పవర్ కానీ ఇది కానీ అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి శేఖర్ గారికి మంచి రాబోయే రోజుల్లో మంచి జరగాలని చెప్పి సార్ చెప్పినట్లే అన్నీ మంచి జరుగుతాయి. ఈరోజు ఒక మంచి మాధ్యంతో 10 మందికి ఎంప్లాయీస్ పెరుగుతూ ఉంటే మంచిదండి. పేపర్ ఇండస్ట్రీ అనేది చాలా ఎప్పుడు మంచిది. ఎవర్ గ్రీన్ బిజినెస్ అది. ప్రతి ఒక్కరికి అవసరమైంది నీడ్. మన కాయగూరలు ఎట్లో ఇది అట్లేనండి. అందుకని చెప్పి మీ అందరికీ నెక్స్ట్ ఎంప్లాయీస్కి నెక్స్ట్ శేఖర్ గారికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరికీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జిఎస్ పేపర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం అన్నగారి చేతుల మీదుగా ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. నాకు ఈరోజు చాలా మధురానుభూతమైన డేగా ఈరోజు మిగిలిపోతుందని కోరుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ బిజినెస్ని అందరి సపోర్ట్ తోటి మంచిగా సపోర్ట్ తోటి నేను ముందుకు నడిపిస్తాను. అట్లాగే ఏంటంటే ఇండివిజువల్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే నా మీద ఒక కనీసం 4 నుంచి 10 మంది వరకు కూడా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మన పిలవడంతో రవిశంకర్ సార్ కానీ మన పొలవారు వెంకటరాయ అన్నగారు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపాలన చేసినందుకు చాలా ఆనందకరంగా ఉంది.